వెల్కమ్ టు అభినవ్ భారత్ తెలుగు 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంక్షలతో జననేత జగన్ను అడ్డుకోలేరు. కూటమి ప్రభుత్వ ఆంక్షలపై భూమన ఫైర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ టికెట్ వారికే, ఆశావాహులకు తేల్చేసిన పొన్నం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతుంది ముఖ్యమంత్రి కాదు, ఖమ్మం పర్యటనలో బీజేపీ చీఫ్ ఉద్ఘాటన. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్, కుటుంబ పాలనపై సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసేందుకు బెంగళూరు, ప్యారిస్ నుండి కుట్రలు జరుగుతున్నాయని సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం సింగపూర్ కంపెనీకి చేసిన అవమానానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు మీద నమ్మకంతో తిరిగి సింగపూర్ కంపెనీ ఏపీకి వస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేదానికి వైసీపీ రకరకాల కుట్రలతో మళ్ళా స్టార్ట్ చేశారు వాళ్ళ పాత ప్రోగ్రాము. మనము పురాణాల్లో చదువుతాము, ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి భగ్నం చేస్తారని. అదే విధానము మళ్ళా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు పొద్దున్నే సింగపూర్కి సంబంధించిన మంత్రి గారు ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఇది నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాను. వారు చేసిన ట్వీట్లో, హ్యాడ్ అ గుడ్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ఈజ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ విత్ స్ట్రాంగ్ పొటెన్షియల్. ఈరోజు పొద్దున్నే నిన్న చంద్రబాబు గారితో ఒక మీటింగ్ జరిగింది మాకు. ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఒక మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్పి వారు రాయటం జరిగింది. అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చదువుతాను. డ్యూరింగ్ మిస్టర్ నాయుడుస్ టెన్యూర్ 2014 and 19, Singapore supported AP in development of its capital. Singapore companies also won Swiss Challenge tenders. అంటే 14-19 చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏపీ క్యాపిటల్ సపోర్ట్ చేయటం జరిగింది సింగపూరు. అదేవిధంగా స్విస్ ఛాలెంజ్ విధానంలో కూడా టెండర్ సింగపూర్ కంపెనీస్ తెచ్చుకోవటం జరిగింది అని చెప్పి వారు చెప్పినారు. కానీ కొత్త ప్రభుత్వం 2019లో రాగానే ఈ సింగపూర్ కన్సార్టియంని పంపించేయటం జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే క్లియర్గా ఏ విధంగా తప్పులు జరిగినాయి, ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నట్టు, ఏ విధంగా తప్పులు జరిగినాయి అప్పుడు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అప్పటి ప్రభుత్వం చేసిన దాని కొరకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆ ట్వీట్లో వారు ఏమన్నారంటే, ఆల్దో సింగపూర్ కన్సార్టియం విల్ నాట్ బీ రీకాన్స్టిట్యూటెడ్, అంటే మళ్ళా ఆ సింగపూర్ కన్సార్టియంని మళ్ళా మేము తెచ్చే ఉద్దేశము లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన డ్యామేజ్, అటువంటి డ్యామేజ్ వీళ్ళు గతంలో చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో మా వంతు మేము సహకరిస్తాము అని చెప్పి చెప్తాం జరుగుతోంది. వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారని, అక్రమంగా అరెస్ట్ అయిన కాకానిని పరామర్శించనున్నారన్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారని, జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసులో పేర్కొన్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఆ డివిజనల్ పోలీస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి పంపించినటువంటి ఉత్తర్వులో జైలు దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్లకూడదు, అది ఎట్లాగూ వెళ్లలేరు ఎవరు కూడాను. హెలిప్యాడ్కు 10 మందికి మాత్రమే అనుమతి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి 15 వెహికల్స్ ను మాత్రమే అనుమతించటం జరుగుతుంది, కేవలం 3 మాత్రమే లోపలికి పంపటం జరుగుతుంది అని, ఆయన ఒక్కరినే పంపటం జరుగుతుంది అని చెప్పటం. అలాగే ఈ పర్యటనలో ఎక్కువగా సమీకరణ చేస్తే
దానికి సంబంధించి అక్కడ సరైన రీతిలో ఆ రోడ్లు అవి లేవు కనుక అక్కడ ఏ రకమైనటువంటి అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కనుక మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని ఆయన ఆ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షులు జిల్లా అధ్యక్షులకి ఒక ఉత్తరం రాయటం జరిగింది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు, అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. సూర్యుణ్ణి సూర్యకాంతిని నువ్వు ప్రసరించకూడదు, ఇంతవరకే ప్రసరించాలా అని ప్రభుత్వమో పోలీసోళ్ళో ఆంక్షలు పెడితే సూర్యకాంతి అక్కడి వరకే పరిమితి కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్నటువంటి ఆదరణ వలన, ప్రజాభిమానం వలన ఆయన వెనుక సహజంగానే వేలాది మంది ఉరకలెత్తి వస్తారు. తెలంగాణ సివిల్ సప్లై స్కామ్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాన పాత్రధారులని అన్నారు. పౌర సరఫరాల శాఖలో కుంభకోణంపై ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్, పెద్దిరెడ్డి సుదర్శన్ మీడియాతో మాట్లాడారు. నోటీసు ముట్టి 17 నెలలు గడుస్తూ ఉన్నది. ఇప్పటికి 17 సార్లు వాయిదా అడిగింది తప్ప దొంగల్లా పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు. కానీ కుంభకోణం అక్రమ వసూళ్లు మాత్రము కొనసాగుతూ ఉన్నాయి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన టెండర్లు గ్లోబల్ టెండర్ల పద్ధతిలో ముసుగేసుకొని టెండర్లు పిలిస్తే బిడ్డర్లు ఎవరైతే ఉన్నారో ఆ 4-5 బిడ్డర్లు సిండికేట్గా మారి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని కట్టేది ఒక మెట్రిక్ టన్నుకి 20,070 రూపాయలు అయితే దాన్ని క్వింటాలుగా చూస్తే 2,007 రూపాయలు కట్టడం జరుగుతుంది ప్రభుత్వానికి. కానీ ఇవాళ ఎవరైతే గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ నాయకుల యొక్క ఆశీర్వాదం దక్కించుకున్నటువంటి దొంగలు రైస్ మిల్లర్ల దగ్గర అదనపు వసూళ్లకు పాల్పడుతూ క్వింటాలకు 223 రూపాయలు, టన్నుకు 2,230 రూపాయలు అదనంగా, అది కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం ఇప్పటివరకు 187 ఖాతాల వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. ఆ ఆధారాలు పెట్టి కూడా సివిల్ సప్లైస్ కమిషనర్కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేసినా, ప్రభుత్వానికి చేసినా దున్నపోతుపై నీళ్లు పడ్డాడు తప్ప ఒక్కడు కూడా స్పందించేవాడు లేడు. కుంభకోణం మాత్రం కొనసాగుతూ ఉన్నది. ఒక టన్నుకు 2,230 రూపాయలు ప్రభుత్వానికి దక్కినటువంటి రేటు కంటే, ప్రభుత్వానికి కాంట్రాక్టరు లేదా బిడ్డరు కట్టేటువంటి డబ్బు కంటే అదనపు వసూళ్లు 2,230 రూపాయలు ఒక టన్నుకు వసూలు చేశారు. 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ఇవాళ టెండరు మరి ఫోర్స్లో ఉన్నది. అంటే 38 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 2,230 రూపాయలు టన్నుకు అదనంగా వసూలు చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా. దిస్ ఈజ్ మనీ ల్యాండరింగ్. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది? ఆ యొక్క ప్యాడీ బస్తాలో ఉన్న వడ్లను ఎత్తురా బాబు అంటే వీళ్ళందరూ కూడా ఆ బస్తాలల్లో పైసలు ఎత్తుకుంటారు. రైస్ మిల్ దగ్గర ఉన్న బస్తాల నిండా పైసలు ఎత్తుకునే పరిస్థితి ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికీ రైస్ మిల్లు ఏమంటారు? ప్యాడీ మా దగ్గర ఉన్నది, చెడిపోయిన ప్యాడీ మా దగ్గర ఉన్నది, దాన్ని మీరు మొత్తం చూసుకున్న తర్వాత టెండర్ వాడుకున్నారు 5 ఏజెన్సీలు, మా ధాన్యాన్ని మీరు తీసుకుపోండి అని చెప్పి రైస్ మిల్లర్లు అంటారు. కానీ వీళ్ళు ధాన్యం తీసుకుపోము, మాకు అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు చట్ట వ్యతిరేకంగా ఏ రోజు కూడా రైస్ మిల్లు డబ్బులు ఇస్తాను టెండర్ లేదు. రైస్ మిల్లర్లు ఇచ్చేది అక్కడ ఉన్న చెడిపోయిన ధాన్యాన్ని ఎత్తుకోవడం. ఈరోజు అఫీషియల్గా మీరు మనీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి
అది 2007 కాదు 2235 తోటి అఫీషియల్గా ఉండగా ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అన్ని అకౌంట్ ఉండగా మేము దొరకబట్టినాం. దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ పెద్దలందరూ పాల్గొన్నారు. సో మరి 90 రోజుల లోపల మీరు కట్టవలసిన 7,600 రూపాయలు కట్టలేదు. 7,600 ప్రభుత్వ ఖజానా కట్టకపోవడం వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్ దగ్గర అదొక 500-600 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం మీద భారం పడ్డది. దీనికి ఎవరు బాధ్యులు? నిజంగానే 90 రోజుల లోపల 7,600 కోట్లు పడితే ప్రభుత్వం యొక్క భారం తగ్గుతుండే కదా. మరి ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని మీరు ఎత్తిండ్రు అంటే లెక్కలేదు. మొన్ననే ప్రభుత్వం వల్ల ఒక డిసిషన్ తీసుకుంది. యాక్చువల్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఏంటి? ఏ కాంట్రాక్టర్ అయినా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు టెండర్లో పాల్గొంటప్పుడు ఈ ఏజెన్సీలు అన్నీ కూడా అన్ని రైస్ మిల్లల్లో చూశారు ప్యాడీ ఉన్నది అని టెండర్ పాల్గొంటారు. ఎవరైనా కానీ ప్యాడీ లేదని ఇప్పుడు టెండర్ పాల్గొన్నారు. అన్ని రైస్ మిల్లల్లో చూసుకొని ప్యాడీ ఉన్నదని చెప్పేసి ఈఎండి కట్టి టెండర్లో పాల్గొన్నారు 5 ఏజెన్సీలు. రాబోయే రోజుల్లో వైసీపీకి కూడా మంచి రోజులు వస్తాయని మాజీ ఎంపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకు వస్తున్నారంటే అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనకు సరైన బందోబస్తు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. ఖచ్చితంగా మా రోజులు కూడా వస్తాయి. ఇళ్ళల్కగానే పండగ కాదు, ముందరుంది ముసళ్ళ పండగ. మళ్ళీ మా రోజులు వచ్చినప్పుడు, మా పండగ వచ్చినప్పుడు నీ తోలు తీసి తప్పెడకేసి ఆ తప్పెడను కూడా ఒక మంట పెట్టి దాన్ని బాగా కాంచి దడిగంచగన కానీ మేము ఆ తప్పెడను వాంచే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో హెలికాప్టర్లో వస్తా అంటే హెలికాప్టర్ను ఎగరనివ్వరు, దిగనివ్వరు. రోడ్డు ఎంట వస్తా అంటే ఆంక్షలు. ఇంట్లో ఉంటే ప్యాలెస్లో ఉన్నాడంటారు, బయటకు వస్తే బందోబస్తు ఇవ్వలేని స్థితి ఈ ప్రభుత్వాన్ని. మనం బాగా గమనిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాటికి పోయినప్పుడు ఏ రకమైన ఘటన చోటు చేసుకుందో మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఇంకా చాలా ఆయన విజిట్లలో ఏ విజిట్కి కూడా సక్రమమైన బందోబస్తును ఈ ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోయింది. గుంటూరు మిర్చియాడ్ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లె అనే గ్రామానికి వస్తే అక్కడ ఆయన వచ్చినప్పుడు హెలికాప్టర్కు సరైన బందోబస్తు ఇవ్వక హెలికాప్టర్ రెక్కలు ఇరిగిపోతే దానిపైన కూడా మా కార్యకర్తలపైన, మా లీడర్లపైన కేసులు కట్టడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబ్లీహిల్స్ టికెట్ దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ నేత అజారుద్దీన్తో కలిసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేరు ఫైనల్ చేస్తారనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో, వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం, టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరూ కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ
బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు. అదే పార్ట్. అందుకే నేను చెప్తాను, ఫస్ట్ మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటుంది. స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి అభ్యర్థి ఉంటాడు. ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా పోటీ చేసిన అభ్యర్థి వస్తారా, కొత్త వాళ్ళు వస్తారా, ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ. అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. మీరందరూ ఎన్నిక ప్రకటించే నాటికి యుద్ధానికి తయారవుతాం. మేము ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క మన్నన పొందడానికి మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇక్కడి ఉప ఎన్నిక కారణం సహజ మరణం, అనారోగ్యం. కానీ ఎన్నిక గురించి చెప్తా ఉన్నా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక ఒక అవివాహిత యాక్సిడెంటల్ డెత్. అక్కడ కూడా కాంగ్రెస్ గెలవగలిగినాం. సో సానుభూతి అనే పేరు మీద ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసుకుంటే రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే మేము ఎందుకు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం. స్థానిక ప్రజలతోటి మమేకమై స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాల ద్వారా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. బయట మాకు చాలామంది ఆశావాహులు ఉన్నారు, మీకు తెలుసు ఓపెన్గా. అయినా వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు అటువంటికి అవకాశం లేదు. తిథులను అనుసరించి విజయదశమి వేడుకలు ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవపేతంగా జరపనున్నట్టు ఆలయ ఆస్థానాచార్యులు విష్ణుబొట్ల శర్మ చెప్పారు. కృష్ణానదిలో ఏటా మాదిరి తెప్పోత్సవం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల గురించి వివరిస్తున్న విష్ణుబొట్ల శర్మతో మా ప్రతినిధి నాని ఫేస్ టు ఫేస్. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీధ శుద్ధ పాడ్యమి 22, 9, 20, 25 నుంచి ఆశ్వీధ శుద్ధ దశమి 2, 10, 20, 25 వరకు 11 రోజుల పాటు జరుగుతాయి. వీటిల్లో భాగంగా మనం అమ్మవారికి వివిధ రకములైనటువంటి అలంకారాలు, మొట్టమొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవి, తర్వాత గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, మరి కాత్యాయనిదేవి, మహాలక్ష్మీదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాచండీదేవి, దుర్గాదేవి, సరస్వతి అలంకారం 29వ తారీఖు మూలా నక్షత్రమైంది సరస్వతీదేవిగాను, 30వ తారీఖు దుర్గాదేవిగా, 1వ తారీఖు మహిషాసురమర్దినిగా, 2వ తారీఖు రాజరాజేశ్వరీ దేవిగా 11 రోజులు తిథులు హెచ్చుతగ్గులు వచ్చిన కారణముగా ఈ సంవత్సరము 11 రోజులు కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నది. ఈ 11 రోజులు విశేష అలంకారాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ కూడాను శుభ స్వాగతం. అంటే 9 రోజులు కదా నవరాత్రులు, అంటే 11 అలంకారాలు 11 రోజులు ఈసారి ఎందుకని అలా? నేను వివరం మొట్టమొదటే చక్కగా చెప్పాను. 11 రోజులు తిథి వృద్ధి వచ్చిన కారణముగా అని. నవరాత్రులు అంటే 9 రాత్రులు గడిస్తే 10వ రోజు తెల్లవారుతుంది. సో కాబట్టి నవరాత్రి ఉత్సవాలు అంటే 9 రోజులు సంపూర్ణంగా రాత్రులతో సహా గడిపితేనే రోజు అవుతుంది. 10వ రోజు విజయదశమి అవుతుంది. కాలచక్రంలో వచ్చిన మార్పు వల్ల తిథి హెచ్చుతగ్గులు వచ్చిన కారణంగా ఒకరోజు ఈ సంవత్సరం వృద్ధి చెందింది. కాబట్టి మనం 11 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం. తెప్పోత్సవం గత 2 ఏళ్లుగా నిర్వహించడం లేదు, ఈసారి అనుకూలంగా ఉందనుకోవచ్చు తెప్పోత్సవానికి. కాలచక్రాన్ని నువ్వు నేను నిర్ణయం చేసేది కాదండి. మీరు కొంచెం పరిగణన తీసుకుని ఇది చేసుకోవాలి. కాల వైపరీత్యం వస్తే మీరు నేను ఏమీ చేయలేం. అందరం కూడా కొట్టుకుపోతాం, అందరం కూడా చక్కగా సుఖంగానూ ఉంటాం. అందువల్ల కాలం బాగున్నది అంటే చక్కగా అన్నీ బాగా జరిగితే జరగాలని కోరుకుందాం. చిత్తశుద్ధితో బీసీల కోసం పనిచేసేది ప్రధాని నరేంద్ర మోడీనేనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. బీసీ కమిషన్ తీసుకొచ్చింది మోడీనేనని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడపాల్సింది పోయి ఖమ్మం నాయకులు, నల్గొండ నాయకులు నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% ముస్లింలకు, మన బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో 10% ముస్లింలకు ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. 42% బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉందే, ఎందుకంటే మీరు బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది బీజేపీ, బేషరతుగా సపోర్ట్ చేసినాం. మరి అటువంటప్పుడు దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉన్నాను. బిల్లు తెచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో లీగల్ రుచుకులు ఉన్నాయి, షెడ్యూల్ 9లో పోవాలి, మీరు మాకు మద్దతు పలకండి అనేటటువంటి మాట ఇప్పుడు ఎందుకు వస్తుంది?
బిల్లు తెచ్చింది మీరు, కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది మీరు, ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకుంది మీరు, అధికారంలో వచ్చింది మీరు. 42% 42% బీసీలకు రిజర్వేషన్ జరగాల్సి ఉంది. దాంట్లో 1% తగ్గినా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదని విషయాలు చెప్తాను. మా బండి సంజయ్ గారు అన్నారు మొన్న, ఇది బీసీల రిజర్వేషన్ బిల్లు కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లు. ముస్లింలకు మనం వ్యతిరేకం కాదు. ముస్లిం సోదరులు కూడా రిజర్వేషన్లు ఈబీసీ కోటా కింద 10% ఉన్నది. ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి ఒక 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి ఇందులో ఎందుకు ఎట్లా ఇస్తారండి? హైదరాబాద్ నగరంలో 50 సీట్లు బీసీలకు జిహెచ్ఎంసీలో రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఆ 50 సీట్లో 35 సీట్లు ముస్లింలు గెలిచారు, ఎంఐఎం గెలిచింది. మరి ఆ 35 సీట్లు బీసీలకు ఉన్న సీట్లు ఏ గౌడ్ సోదరుడు, ఏ యాదవ్ సోదరుడు, ఏ పద్మశాలి సోదరుడు గెలిచేవాడు కదా. మరి ఎంఐఎంకు మీరు ఎందుకు ఇచ్చారు ఆ టికెట్లు? 35 సీట్లు మన బీసీలకు నష్టం జరగలేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిత్రులారా ఈరోజు. కాబట్టి అటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వాళ్ళు చేయలేరు, చేయరు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలని నేరుగా పిలిచి క్లాస్ పీకుతున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 2 ఎమ్మెల్యేలను పిలిచి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని వార్తలు వస్తుండగా అసలు ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేపై అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. చంద్రబాబు హెచ్చరికలతో ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందట. తాను చేయించుకుంటున్న సర్వేల నివేదికల ఆధారంగా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను పిలిచి నేరుగా మాట్లాడతానని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి క్లాస్ స్పీకర్ అని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా సీఎం చంద్రబాబు నుండి ఎప్పుడు పిలుపొస్తుందోనన్న ఆందోళన పలువురు ఎమ్మెల్యేల్లో నెలకొందట. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 2 ఎమ్మెల్యేలను పిలిచి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని, పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను నేరుగా పిలిచి మాట్లాడతానని చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలోనే చెప్పారు. దీంతో ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన నెలకొందట. పార్టీ అధినేతకి తమపై ఏం ఫిర్యాదులు వచ్చి ఉంటాయోనన్న టెన్షన్ కొంతమంది ఎమ్మెల్యేల్లో నెలకొందట. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా 2 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. గెలుపు అందుకున్న ఎమ్మెల్యేలు భారీ మెజార్టీలు దక్కించుకున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే నియోజకవర్గాల్లో వసూళ్లపై దృష్టి పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేసిన అక్రమార్జన బాటలోనే ఇప్పుడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొనసాగుతున్నారని అభియోగాలు వస్తున్నాయి. ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కుటుంబ పాలన సాగిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారని, విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న కొంతమందికి నేరుగా ఫోన్లు చేసి సీఎం క్లాస్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తముల అశోక్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఇప్పటికే పిలిచి మాట్లాడారట. 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుతో పాటు చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించినట్టు తెలుస్తోంది. వారు సాగిస్తున్న కుటుంబ పాలనపై సీఎం చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం. దీంతో పాటు జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలని పిలిచి వారి పనితీరుపై ముఖాముఖి మాట్లాడానని మంగళగిరి సమావేశంలో సీఎం చంద్రబాబు నేరుగా చెప్పడంతో మిగతా వారిలో గుబులు మొదలైంది. ఇప్పటికే సీఎం వద్దకు వెళ్లి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి కొంతమంది ఆరా తీస్తున్నారట. సీఎం చంద్రబాబు ఏ విషయాలు ప్రస్తావించారని అడిగి తెలుసుకుంటున్నారట. సీఎం నుండి పిలుపు వస్తే ఏం సమాధానం చెప్పాలా అని ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు నుండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలకు పిలుపు వస్తుందో చూడాలి. మరి ఇవి ఈ రోజటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.